శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఈ వారం గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని యొక్క సంచారంలో ఎటువంటి మార్పు లేదు, కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క గమనం అనేది జరుగుతున్నది. మనకు జనవరిలో జరిగేటువంటి గమనంలో వచ్చేటప్పటికి 27వ తారీఖున శుక్రుడి యొక్క గమనం మీనంలోకి జరుగుతున్నది. 21వ తారీఖున జరిగిపోయినటువంటి కుజుడి యొక్క మార్పు అనేది వృషభంలోకి కొనసాగుతున్నాడు. కుజుడి యొక్క స్తంభనలో 2వ అధ్యాయంగా చెప్పచ్చు. అంటే వక్రత్వంతో కలిగినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఎప్పుడైతే కర్కాటకంలో నీచత్వం పొందినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి సంచారం జరిగింది. అదేవిధంగా మనం మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు మకరంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావు. అనుకున్నటువంటి ధనంలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ధైర్యంతో మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో మీకు సరిపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా బంధువులతో, బ్రదర్స్తో, ముఖ్యంగా వచ్చేటప్పటికి అన్నలతో, తమ్ముళ్ళతో, అదేవిధంగా చెల్లెలతో, అక్కలతో కొంచెం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంతకుముందు ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితికి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు మిథునంలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం ఉద్యోగపరంగా మీ ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఒకప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి సుఖమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. 27వ తారీఖున శుక్రగ్రహ సంచారం అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి జరుగుతున్నటువంటి మార్పు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. భోగభాగ్యాలను ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, దాని తగినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది. తండ్రి తరపు బంధువులతో మరియు అదేవిధంగా మీకన్నా పెద్ద అయినటువంటి వారితో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకునేటువంటి శక్తి అనేది ఏర్పడగలుగుతుంది. జీవిత భాగస్వామితో సయోధ్య ఏర్పరచుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, ఖర్చు విషయంలో దుబారా ఖర్చుని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి. 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టడం అర్థం కానటువంటి పరిస్థితి. మన లెక్కలు ఎక్కడికి పోతున్నాయి, మన ఖర్చు ఎక్కడికి పోతుంది అని చెప్పి అప్పుడప్పుడు ఆలోచన కలిగిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఖర్చు పెట్టేది ఇంటికే ఖర్చు పెడుతున్నాను, పిల్లలకే ఖర్చు పెడుతున్నాను అని చెప్పి ఒక ఆలోచన ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయం గురించి ఆలోచన. ఉద్యోగం మారితే కానీ జీవితం మారదు. ఉద్యోగం వ్యాపారంలోనే 10 రూపాయలు ఎక్కువ సంపాదించగలుగుతాను. బంధువులతో, స్నేహితుల ద్వారా ఏదైనా ఒక సలహా తీసుకొని ముందుకు వెళ్దాం అని చెప్పి ఒక ఆలోచన, వారితో సంప్రదింపులు జరపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు జరగడం జరుగుతుంది. కోర్టు సంబంధితమైన విషయాలు మరియు అదేవిధంగా రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అర్థం కానటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ విషయాలకి ముగింపు పలుకుతుంది. ఆరోగ్య విషయంలోనూ, ఈ యొక్క కోర్టు విషయాల్లోనూ
జీవితంలో ఎప్పుడు స్థిరపడతాను అని చెప్పి ఒక ఆలోచనలో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ఖర్చు అనేది ఒక ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఈ యొక్క వారంలో ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని ప్రయాణం చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వారు, స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు, మరి స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. పుస్తక ప్రింటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా వ్యాపార పరంగా సానుకూలంగా ఉండే విధంగా ఉంది. రొటేషన్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకు కూడా ఈ వారం మొదట్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశివారు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ప్రయత్నం చేసేటప్పుడు ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క వారంలో ముఖ్యంగా ఎర్రటి వస్త్రాన్ని ధరించడం, మంగళవారం పూట అదేవిధంగా ఎర్రటి కుంకుమ పెట్టుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, వీలైతే ఈ యొక్క వారంలో మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో ఆకు పూజ చేయించుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.